కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్లో జూన్ 5 నుంచి 8 వరకు నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బీచ్ ఉత్సవంగా చరిత్ర సృష్టించింది. 4 రోజుల పాటు ఈ బీచ్ లక్షలాది మంది పర్యాటకులతో కిటకిటలాడింది. చివరి రోజైన ఆదివారం కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చిన సందర్శకులు సముద్ర తీరంలో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో ఈ ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఒకవైపు బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలు యువతను ఉత్సాహపరిచాయి. మరోవైపు సీ కయాకింగ్, జెట్ స్కీ, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకులను ఉర్రూతలూగించాయి. హెలికాప్టర్ రైళ్ల ద్వారా కోస్తా తీరం అందాలను పైనుంచి వీక్షిస్తూ సందర్శకులు సేదతీరారు. సముద్రంలో స్నానాలు చేస్తూ యువత సందడి చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కళారూపాల ప్రదర్శనలు, 100 అడుగుల రుచికరమైన దోశ, రకరకాల ఫుడ్ స్టాళ్లు ఈ ఉత్సవానికి మరింత ఆకర్షణను జోడించాయి. స్థానిక చేతి వృత్తుల స్టాళ్లు, సాంప్రదాయ ఆభరణాలు, హస్తకళలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. మంగినపూడి బీచ్ చుట్టూ రహదారులు, వాహనాల రద్దీతో బార్లు తీరాయి. ఈ బీచ్ ఫెస్టివల్ కి దాదాపు 10 నుండి 12 లక్షల మంది సందర్శకులు హాజరైనట్లు అంచనా. స్థానిక హోటళ్లు, రిసార్ట్లు, గెస్ట్ హౌస్లు పర్యాటకులతో నిండిపోయాయి. సాయంత్రం సముద్ర తీరంలో లేజర్ షో, ఫైర్ వర్క్స్ ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఒరవడిని సృష్టించి మంగినపూడి బీచ్ను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా నిలిపింది.